Welcome to Key Talks. We are heading towards a situation where we don't need elections. ఆలోచన పరుల్లో కొన్నాళ్లుగా ఇదే మాట వినిపిస్తూ ఉంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందని, మరీ ముఖ్యంగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు కావడానికి, ఊహించని రిజల్ట్ రావడానికి ఈ ట్యాంపరింగే కారణము అనే మాట కొన్ని నెలలుగా రీసౌండ్ వస్తుంది. పార్టీల నుంచి ఈ మాట వచ్చిందంటే రాజకీయ ఆరోపణలు అని అనుకోవచ్చు. అమెరికా మొదలు ఇండియాలో ఉన్న ఆలోచన పరుల వరకు అందరూ మన ఈవీఎంల వైపు వేలెత్తి చూపించే పరిస్థితి ఎందుకు వస్తోంది? తేడా జరిగిందా? రాహుల్ గాంధీ మొదలుపెట్టిన కొత్త యుద్ధంలో మనకి తెలియని వాస్తవాలు ఏమైనా బయటకు వచ్చాయా? ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. అన్నట్టు ఇది ఏపీలో వినిపించే ఆరోపణలకు కూడా దగ్గరగా ఉండే పరిణామం. అందుకే డోంట్ మిస్ ద వీడియో టిల్ ద ఎండ్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, ఈసీని ఈవీఎంలని బీజేపీ ట్యాంపరింగ్ చేసింది అంటూ మరోసారి కొత్తగా క్యాంపెయిన్ మొదలుపెట్టారు రాహుల్ గాంధీ. బీహార్లో కూడా ఇదే తరహాలో ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయాలి, ట్యాంపరింగ్ చేయాలి అనుకుంటున్నారు అని రాహుల్ గాంధీ మాట్లాడడం పెను దుమారం రేపుతోంది. అనడమే కాదు, ఇందులో 5 స్టెప్లు కూడా ఉన్నాయి అంటూ రాహుల్ గాంధీ మెటిక్యులస్ గా ఒక పోస్ట్ చేశారు. బీజేపీ ఈసీని పూర్తిగా తన హోల్డ్లోకి తీసుకుందని, ఆ తర్వాత ఓటర్ల లెక్కలు జాబితాలో తారుమారు జరిగిందని, ఆ పైన ఓటింగ్ పర్సంటేజ్ ని మార్చారని, బీజేపీకి కావలసిన చోట ఓట్ల పోలింగ్ శాతాన్ని పెంచి లెక్కలు తారుమారు అయ్యేలాగా చూశారని, అల్టిమేట్గా ఆధారాలు ధ్వంసం చేశారని రాహుల్ గాంధీ అంటున్నారు. మహారాష్ట్రలో అందుకోసమే జన అభిప్రాయాలకి విరుద్ధమైన తీర్పు వచ్చింది అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. ఆలోచనాపరుడుగా, థింకర్గా పేరున్న పరకాల ప్రభాకర్ ఇదే మాట కొన్నాళ్ళుగా చెప్తూ ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కూడా అయినటువంటి పరకాల ప్రభాకర్ బీజేపీ ఎన్నికల్లో అనుసరిస్తున్న ధోరణి మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ లో 7 నుంచి 8% ఓట్లు తారుమారయ్యాయి అని, దాదాపు 70 లక్షలకు పైగా ఓట్ల లెక్క మారడము అంటే ఇది ప్రజాస్వామ్యం సూసైడ్ చేసుకున్నంత పరిణామం అని పరకాల ప్రభాకర్ చెప్తూ ఉన్నారు. కావాలంటే తాను తప్పు అని నిరూపించాలి అని ఈసీని కూడా ఆయన సవాల్ చేయడం చూసాం. If you don't challenge this, now it is 76 lakhs. Next election it would be 1 crore. ఇదే లైన్స్ మీద అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ కూడా మాట్లాడడం ఈ మధ్యన చూసాం. ఆమెకి మన ఈసీ కౌంటర్ ఇచ్చింది. ఈవీఎంలేవి వేరే డివైస్తో కనెక్ట్ అయ్యే ఎలక్ట్రానిక్ పరికరాలు కాదని, ఇవి బ్లూటూత్తో ఏమీ పని చేయవని, అందుకని వీటిని ట్యాంపరింగ్ చేయలేరు అని మన ఈసీ చెప్తూ ఉంది. కానీ చాలా మందిలో అనుమానాలు అలాగే ఉన్నాయి. అంతెందుకు, ఏపీలో కూడా ఇదే ఆరోపణలు చూస్తూ ఉంటాం. 2024 ఫలితాలు వచ్చిన తర్వాత ఇదే తరహా అనుమానాలు జగన్ బయట పెట్టడం చూసాము. అంతకుముందు 2019లో ఓడిపోవడానికంటే ముందే చంద్రబాబు ఈవీఎంల మీద యుద్ధం చేస్తా అని దేశమంతా తిరగడం చూసాం. బై అండ్ లార్జ్ ఒక నేరేటివ్ కనబడుతోంది. ఓడిపోతున్న వాళ్ళు ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తున్నారు అని కొట్టిపారేయడానికి ఇలాంటి పరిణామాలు కారణమవుతున్నాయి. నిజానికి పార్టీల గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈవీఎంల శాంక్టిటీ మీద సందేహాలు ఉన్నప్పుడు ప్రపంచ స్థాయి ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిపించి ఈవీఎంలు ట్యాంపర్ ప్రూఫ్ అని ప్రూవ్ చేసేందుకు ఒక కార్యాచరణ తీసుకోవడం అనేది ఇప్పుడు తక్షణ అవసరంగా కనపడుతుంది. ఎందుకంటే ఇండియా డెమోక్రసీలో మేము ప్రపంచానికే ఆదర్శం అని చెప్తూ ఉంటాం. అలాగే ఇండియాలో ఇంత డెమోక్రసీ ఉంది, ఇంత ఫుల్ ప్రూఫ్గా ఉంది, ఇది ట్యాంపర్ ప్రూఫ్ ఈవీఎం ఇది అని నిరూపిస్తే గనక ఇలాంటి రాజకీయ ఆరోపణలు రాకుండా ఉంటాయి, ఎన్నికల ఫలితాల మీద సందేహాలు లేకుండా ఉంటాయి. మీరేమంటారు? రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద ఇంత భిన్నాభిప్రాయాలు, ఇంత రాజకీయ హీట్ ఎందుకు పెరుగుతూ ఉంది? దిస్ ఈజ్ కీ టాక్స్.